గాయ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను సో ఎక్సైటెడ్ టు సే సంథింగ్ అండ్ డిస్కస్ విత్ యూ అనమాట. సో ఏంటి అని అంటే, సో మీ అందరికీ తెలుసు నేను రెజిన్ ఆర్ట్ కిట్ని ఓపెన్ చేసి నేను మీకు ఒక వీడియో అయితే చేశాను. అండ్ నా ఫస్ట్ ఆర్డర్ నేను ఎట్లా కంప్లీట్ చేసుకున్నానో కూడా నేను మీకు చెప్తానని చెప్పా. సో అది నేను ఎట్లా కంప్లీట్ చేసుకున్నాను అని అంటే, సో ఫస్ట్ వచ్చేసి మన క్లయింట్ మనల్ని ఏం అడిగారు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో వాళ్ళు అడిగింది అయితే, సో తను అడిగింది ఏంటనంటే, నాకు హార్ట్ షేప్లో త్రీ డిఫరెంట్ సైజులో నాకు హార్ట్ షేప్స్ కావాలి. సో ఏంటంటే అందులో నాకు రోజ్ పెటల్స్ని ప్రిజర్వ్ చెయ్యి, ఎటువంటి గోల్డ్ కలర్ ఫ్లేక్స్ వేయద్దు అండ్ ఎటువంటి చమ్కీస్ వద్దు, జస్ట్ ఓన్లీ రోజ్ పెటల్స్ ప్రిజర్వేషన్ మాత్రమే కావాలి అని చెప్పేసి అనింది. సో సరే ఓకే, రోజెస్ మీరు సెండ్ చేస్తారా నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, లేదు రోజెస్ మేము సెండ్ చేయము, మీ దగ్గర ఉన్న రోజ్ పెటల్స్ని మాత్రమే వెంట్లా. సో వాళ్ళు ఏం అడిగారు అని అంటే, రోజ్ పెటల్స్ని మనల్ని ప్రిజర్వ్ చేయమని అడిగారు. సో మన దగ్గర రోజ్ పెటల్స్ని పెట్టేయమన్నారు, వాళ్ళకి ఏమీ లేవని చెప్పారనమాట. సో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఈ హార్ట్ మోల్డ్ని అయితే నేను ఆర్డర్ చేశాను. సో నేను వాళ్ళకి రిఫరెన్స్ పెట్టి ఏ టైప్ ఆఫ్ హార్ట్స్ మీకు కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది 3 డిఫరెంట్ సైజెస్ది సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చి మేబీ మే స్టార్టింగ్ డేస్లో అనుకుంటా, ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో నాకు ఆర్డర్ అయితే ఇచ్చారు. సో ఐ థాట్ చేద్దాం కంగారు ఏంటి, చేద్దాం, ఈ మెటీరియల్స్ రావడానికే టైం పడుతుంది కదా అన్నట్టుగా నేను మెటీరియల్స్ వచ్చే వరకు వెయిట్ చేశాను గైస్. సో వన్స్ మెటీరియల్స్ వచ్చినాక ఏమైందంటే, నాకు రోజ్ పెటల్స్ ప్రిజర్వింగ్కి తెలియలా, అంటే ఎట్లా ప్రిజర్వ్ చేయాలి ఏంటి అని తెలియలా. అంటే తర్వాత నాకు తెలిసిన తర్వాత రోజ్ పెటల్స్ని ప్రిజర్వ్ చేద్దామంటే ఎక్కడ రోజెస్ దొరకలా. సో లిటరల్లీ నేను చాలా ప్లేసెస్కి వెళ్ళి చూశాను, మరి అంటే నా సరౌండింగ్ ప్లేసెస్లోనే వెళ్ళి చూశాను, దూరం వెళ్ళలేదు. సో వెళ్ళినాక నాకు సీతంపేటలో దొరికాయి అన్నమాట. సో రెడ్ రోజెస్ ఒక 20 రూపీస్వి, పింక్ రోజెస్ ఒక 20 రూపీస్వి నేను తెచ్చుకున్నాక ఏంటంటే అవి అసలు బాగాలేవు. సో నేను నార్మల్గా కొనేసాను. మా అమ్మ అంది, అవి బాగాలేవు కదా, ఎలా ఉంటాయో ఏంటో, కీ చైన్ కింద పెడితే వద్దని చెప్పి మా అమ్మ అనిందనమాట. సో నేను అట్లా తెచ్చిన ఫ్లవర్స్ని వీళ్ళు పూజకి వాడేశారు. సో పూజకి వాడేసిన తర్వాత నాకు అనిపించింది, బద్దకించేసాను అనమాట. సరే తెద్దామని. ఈలోపు కార్తిక్ బర్త్డే వచ్చింది. సో నేను ఆ హడావిడిలో ఉన్నాను, వాడికి ఏం కొనాలి, ఎప్పుడు భీమవరం వెళ్ళాలి, వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలి, తీసుకొచ్చినాక ఏ ప్లేసెస్ అన్నీ మేము తిరగాలి అనే ఒక ఆలోచనలే ఉన్నానే తప్ప దీని గురించి మర్చిపోయాను. సో నా పనులన్నీ ఎలా ఉంటాయంటే, సరైన సామెత తెలియట్లేదు నాకు దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలో. కానీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నీ ఓకే, అన్ని పనులు వస్తాయి, అన్నీ ఒప్పుకుంటాను, కానీ రేపు డెడ్ లైన్ అనగా ఈరోజు చేస్తాను, లేకపోతే ఈరోజు నైట్కి డెడ్ లైన్ అనగా ఈరోజు పొద్దుటే మొదలు పెడతాను. మరి మేబీ దాన్ని ఆకులు కాలేక చేతులు పట్టుకోవడమో, లేకపోతే ఐ డోంట్ నో, మంచి సామెత ఏమన్నా ఉంటే మీరు డిఫైన్ చేయండి. సో మనం అన్నీ అట్లా చేస్తామన్నమాట. సో అయితే ఏంటంటే, సో వెంటనే నాకు టెన్షన్ అనిపించి, సో తను మెసేజ్ చేసిందనమాట, అరే 25th వచ్చేస్తుంది, నువ్వు అసలు వర్క్ స్టార్ట్ చేసావా లేదా అని చెప్పేసి. నేను వర్కే స్టార్ట్ చేయలేదు అప్పటికి అనేసి, చేసేసాను రా, అవి డ్రై అవ్వాలి కదా అని నేను అన్నాను అనమాట. సో ఏంటంటే నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అప్పుడే, అసలు చేస్తే అవి ఎట్లా టర్న్ అవుతాయి, ఎప్పటికీ డ్రై అవుతాయి అని చెప్పేసి నేను ఒక బ్యాచ్ మొత్తం చేసేసి పక్కన పెట్టేసా బిందాస్గా, ఇంకా తిరుగులేదు అన్నట్టుగా పెట్టేసా. యాక్చువల్గా నేను ఏమనుకున్నా 2 days టైం పడుతుందేమో డ్రై అవ్వడానికి అని అనుకున్నా, బట్ లిటరల్లీ ఒక 7-8 hours డ్రై అయిపోయింది. ఇంకా ఒక నైట్లో గైస్ డ్రై అయిపోయింది అనుకోవచ్చు. ఇంకా అయితే సో తనకు నేను చెప్పాను, అయిపోయిందిరా ఇంకా చేసేసాను, సో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాను. సో అమ్మాయికి అట్లా చెప్పిన తర్వాత
ఫోన్లో చూసి రోజ్ పెటల్స్ని ఆర్డర్ పెట్టాను అనమాట. సో మీకు తెలిసిందే కదా, ఫోన్లో ఆర్డర్ అంటే అంత గమ్మున రాదు. దట్టు మీషోలో ఆర్డర్ అంటే అస్సలు గమ్మున రాదు. సో నేను ఎప్పుడైతే డెలివరీ ఇవ్వాలో 25th నేను డెలివరీ ఇవ్వాలి, 26th రోజ్ పెటల్స్ ఆర్డర్ డెలివరీ డేట్ అయితే చూపించింది, బట్ అవ్వాల. సో నేనేం చేశానంటే మొన్న సాటర్డే ఈవినింగ్ 20 రూపీస్దేమో మళ్ళీ రెడ్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను, పింక్ కలర్ ఫ్లవర్స్ ఏమో 20 రూపీస్ తీసుకొని నైట్ మొత్తం నేను మా రూమ్ చాలా వేడిగా ఉంటదనమాట. సో ఏం చేశానంటే ఒక మంచి క్లాత్ మీద ఫ్లవర్స్ అన్నీ వేసి దాని మీద ఒక చున్నీ కప్పేసి నీట్గా వెట్ ఏమన్నా ఉంటే పోతుంది అన్నట్టు నేను ఉంచేసాను అనమాట. సో అయిపోయింది. మార్నింగ్ లేచి చూసరికి మొత్తం అయిపోయింది. నాకు టెన్షన్ వచ్చేస్తుంది అవి ఆరట్లేదు అని చెప్పేసి. ఈలోపు ఫోన్లో ఒక వీడియో చూసాను, ఏంటంటే దాన్ని ఐరన్ చేస్తున్నారు ఫ్లవర్స్ని. ఐరన్ చేస్తుంటే త్వరగా అయిపోతున్నాయి అని చెప్పేసి అంటే ఐరన్ మెథడ్ కూడా ట్రై చేశాను. ఆ ఐరన్ నాకు రాదు, ఐరనింగ్ చేయడం నాకు రాదు. అప్పుడు నేను మా మమ్మీని అడిగితే మా అమ్మ ఐరన్ చేసింది, ఐరన్ చేస్తుంటే చుట్టపడిపోతున్నాయి. నాకు తెలియలా ఏం చేయాలి. అప్పుడు మా అమ్మ అంది, మరి ఎలాగా, మరి ఇలా చుట్టపడిపోతున్నాయి కదా, ఒక పంచి ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, జస్ట్ ప్లేట్లు వేసి పెట్టి ఆ స్టీల్ ప్లేట్ హీట్కి త్వరగా డ్రై అయిపోతాయి అని చెప్పేసి మా అమ్మ అనింది. మా అమ్మ చెప్పినట్టుగా నేను ఒక గంట పెట్టాను గైస్. గంట పెడితే అట్లా ఒక ఆదరా బాదరా కింద అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే తిరిగేలేదు మనకి ఇంకా అని చెప్పేసి వెంటనే అవి తీసుకొచ్చి పెట్టేశాను. ఫస్ట్ బ్యాచ్ చేసేసాను. సో అవి నేను ఫస్ట్ చేసింది ఏంటంటే పింక్ కలర్ ఫ్లవర్స్తో చేశాను అనమాట. మేబీ అవి ఇంకా అందులో పచ్చి ఉండడం వల్ల ఏమో కానీ అవి ఏంటంటే గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి ఆరిన తర్వాత. నేను చూపిస్తాను మీకు. సో లాస్ లేకుండా ఏది ఉండదు, ఐ నో దట్. సో లెట్ మీ షో. మ్యాజిక్ ఏంటంటే ఇప్పటికీ అందులో ఒకటి ఆరేలేదు. ఇదిగోండి 4 చేశాను నేను. ఈ 4లో అన్నీ కూడా ఇంకా ఒక గ్రీన్ కలర్లో ఉండిపోయినాయి అనమాట. నేను మీకు చూపిస్తాను ఆగండి. మీకు కనిపిస్తుందా? గ్రీన్. నేను పెట్టినవన్నీ కూడా పింక్ ఫ్లవర్సే. అన్నీ కూడా ఏంటంటే గ్రీన్ కలర్లో మారిపోయినాయి అనమాట. ఇదిగోండి. సో నాకు టెన్షన్ వచ్చిందనమాట, ఏం చేయాలో తెలియలేదు. ఇదైతే చూడండి, ఇదైతే నేను రోటరీ డీటెయిలర్తో నేను బాగా కార్వ్ చేశాను అనమాట. ఎందుకంటే ఫ్లవర్స్ పైకి అయిపోయినాయి, షేప్స్ కూడా అన్ఈవెన్గా ఉంది. సో లెట్స్ ట్రై అని చెప్పేసి నేను అట్లా చేశాను. సో ఇదైతే ఇట్లా అయిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ రెసిన్ కోటింగ్ ఇవ్వాలి. సో రెసిన్ కోటింగ్ ఇవ్వాలన్నమాట. ఇదైతే ఇంకా ఆరేలేదు. మరి ఇది ఎందుకు ఆరలేదో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంకా పచ్చి ఉంది ఇందులో మరి. సో నాకు ఒకసారి ఏంటంటే టెన్షన్ అనిపించింది అనమాట, ఏం చేయాలో తెలియలేదు. సో తెలియపోయేసరికి నేను ఏం చేశానంటే, సరే ఇట్లా కాదు, మా అమ్మకు చూపించి అమ్మ ఇలా అయిపోయినాయి అమ్మ మొత్తం, మరి ఏం చేయాలి నేను, మరి ఇట్లా ఇచ్చేస్తే బాగుంది. నేను తీసుకునే ప్రోడక్ట్ ప్రైస్కి, అదే నేను ఆర్డర్ పెట్టిన ప్రైస్కి నేను ఇట్లా డెలివరీ చేయడం అనేది అసలు వర్తే కాదు, అసలు అది చాలా అన్ఫేర్ అనమాట. సో నాకే అనిపించింది, ఇది ఫస్ట్ ఆర్డర్ కదా, మనీది ఏముంది, నేను అసలు ఫుల్ ప్లెజర్గా చేద్దాం ఏంటి, ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేశాను, పోతే పోయింది, ఫస్ట్ బ్యాచ్ రెండోసారి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ నేను మొత్తం ఈ సెట్ మొత్తం నేను మళ్ళీ చేశాను గైస్. చేస్తే ఇప్పుడు ఈవినింగ్ ఈ టైంకి చేశాను. ఇప్పుడు టైం ఎంత అయింది, 5:42, 6 అట్లా అవుతుంది. నేను ఈ టైంకే ఓవరాల్గా చేశాను అనమాట. చేసి అట్లా నైట్ అంతా వదిలేసాను. సో మార్నింగ్కి ఏదైతే అది అయింది ఇంకా అని చెప్పేసి వదిలేసాను. సో వదిలేస్తే ఇగోండి, ఇవి ఎంత బాగా వచ్చాయంటే నాకు అసలు ముద్దు వచ్చేస్తున్నాయి. అసలు మీరు చూడండి, అసలు ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇది నేను సెకండ్ ప్రిజర్వ్ చేసిన ఫ్లవర్స్, ఇది ఫస్ట్. దట్టు నేను సెకండ్ ప్రిజర్వేషన్లో అన్నీ కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేశాను అనమాట. చూడండి అన్నీ రెడ్ కలర్. అరే నిలబడుతుంది, కనిపిస్తున్నాయా? సో అట్లా నేను అన్నీ కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ని పడిపోయాను. సో నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ని నేను ప్రిజర్వ్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే నేను ఈ మిక్చర్ అది కలిపి నేను ఎప్పుడైతే చేస్తున్నానో నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, నేను ఇన్ని అటెంప్ట్ చేస్తున్నాను కదా, ఎప్పుడు ఏ కొత్తగా ట్రై చేద్దామని అది ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది, ఇది మాత్రం ఫ్లాప్ అవ్వకూడదు దేవుడా ప్లీజ్, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు సమ్ వన్స్ ఫీలింగ్స్ కదా. సో నేను ఇప్పుడు నా కోసం నేను చేస్తున్నాను అంటే ఇట్స్ ఓకే.
ఏదైనా ఫుడ్ వీడియో కానీ ఏదన్నా సరే. కానీ ఇది నేను పార్సిల్ ఇస్తానని చెప్పేసి నేను ముందే చెప్పేసా. సో ఇప్పుడు నేను నా 100% ఇవ్వకపోతే మాటొచ్చేస్తది. సో నేను మళ్ళా అయితే ట్రై చేశాననమాట. ట్రై చేసి ఈలోపు అసలు నాకు కీ చైన్ సెట్ చేయడం అవుతదా? అవ్వదా? అని చెప్పేసి నేను ఫస్ట్ బ్యాచ్ చేశాను కదా గ్రీన్ కలర్‌వి. వాటికి ట్రై చేసి చూసాననమాట. సో హోల్ ఎట్లా పెట్టాలి? ఏంటి? అన్నీ అప్పటికప్పుడు నేర్చుకొని చేసిందే. దీంట్లో పెద్ద నేను కోర్స్ తీసుకొని ట్రైనింగ్ చేసింది ఏమీ లేదు. లెర్న్ అండ్ గివింగ్ అవుట్‌పుట్ అంతే. ఇన్‌పుట్ ఇచ్చి అవుట్‌పుట్. ఇంకా అదే జరిగింది గైస్. సో నేను ఇచ్చినాక ఇందులో ఏంటంటే కొన్ని ఎయిర్ బబుల్స్ వచ్చినాయి. మెయిన్‌లీ రీజన్ అట్లా ఏంటంటే ఏముంది మిక్స్ చేసి ఏసేస్తారంటే కాదు గైస్. అసలు అది ప్రాపర్‌గా మిక్చర్ అది సరిగా అవ్వకపోతే హోల్స్ వచ్చేస్తాయి. హోల్స్ వస్తే ప్రొడక్ట్ సరిగా రాదు. కీ చైన్ సరిగా రాదు. వాటెవర్ ద ప్రొడక్ట్ వి ఆర్ డూయింగ్ అది అసలు సరిగానే రాదు. నాకు టెన్షన్. నేను ఇది బిగినర్‌ని నేను ఎట్లా చేస్తాను? ఏంటి అని నాకు అదొక టెన్షన్ అనమాట. సో అప్పుడు సరే లెట్స్ డూ ఇట్ అన్న థాట్‌కి నేను వచ్చినప్పుడు మా అమ్మ అంది, "సరే ఏమైంది? చెయ్యి మళ్ళీను. ఏమవుతదని" మా మా అమ్మ అనిందనమాట. సరే అని చెప్పేసి ఇప్పుడు ఒకటి సరిగ్గా రాకపోయినా పర్వాలేదు. మిగతావైనా సరిగ్గా వస్తాయి కదా అని చెప్పేసి నేను మొత్తం 8 మోల్డ్స్‌లోనే ఏసేసాను. అందులో ఏది పర్ఫెక్షన్ వచ్చిందో అది మాత్రమే నేను తీసి ఈరోజు మార్నింగ్ నేను డ్రిల్లర్‌తో నేనైతే హోల్ పెట్టాననమాట. దీంతో హోల్ పెట్టడం అసలు ఎంత కష్టం అంటే గైస్ అసలు చాలా హార్డ్‌గా ఉంది. లిటరల్లీ హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుందనమాట. అసలు ఎంతసేపు మిగిలిన ఈ చిన్న వాటికైతే హోల్స్ ఈజీగానే ఎళ్తున్నాయి. ఈ పెద్దదానికి అసలు హోలే వెళ్ళట్లేదు అంత ఫాస్ట్‌గా. పెట్టి టైం అయితే చాలా కేటాయించాననమాట ఈరోజు మార్నింగ్ లేవగానే నేను చేసిన పనే ఇది రోజు. సో దీనికి ఈరోజు టైం కేటాయించి నేను ఇదే చేద్దాం అన్నట్టుగా నేను చేశాననమాట. సో దాని తర్వాత ఏం చేశాను? నేనసలు ఏది వీడియో తీయలే. ఇంత డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తున్నానంటే మీరు ఆలోచించుకోండి. కాబట్టి నేను అక్కడ మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను. చిన్ని ఇన్‌స్టా స్టోరీస్ కోసం నేను క్లిప్స్ తీశాననమాట. సో వీడియో తీయలే. ఎందుకంటే నాకు అంత రెడీ అయ్యి మంచిగా వీడియోస్‌తో తీసి చేసేంత టైం నాకు లేదనమాట. సో డెడ్‌లైన్ వచ్చేస్తుంది. టక నేను చేసేయాలి. సో నేను నా కాన్సంట్రేషన్ అంతా ఈసారి నేను ఏం చేయాలో దాని మీదే పెట్టాను. సో నేనది కలిపినప్పుడు వీడియో తీసుకోవాలి. ఎట్లా ఏస్తున్నానో వీడియో తీసుకోవాలి అట్లా అంతా ఏమీ లేదు బుర్రలో. చిన్నగా అసలు మొత్తానికి ఎందుకు మాడగొట్టుకోవడం అన్నట్టు నేను చిన్నగా క్లిప్స్ అయితే తీసాను. ఇన్‌స్టా స్టోరీస్‌లో నేను పెట్టాను. సో కొంతమంది మీరు చూసే ఉంటారు మరి సమ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఈ హ్యాండ్ డ్రిల్లర్‌తో పెట్టి ఏంటంటే ఫస్ట్ టైమ్ గైస్ నేను ఇవన్నీ యూజ్ చేయడం. సో కొంచెం నర్వస్‌నెస్ అయితే ఉండిందనమాట. సో పెట్టిన తర్వాత ఇవన్నీ చేసినాక డ్రిల్లింగ్ మిషన్‌తో హోల్స్ అవి పెట్టేసిన తర్వాత మా అమ్మని అడిగి ఎలా పెట్టాలి ఏంటని మా అమ్మని కనుక్కున్న తర్వాత మా అమ్మే కీ చైన్‌కి లింక్స్ అవి పెట్టిందనమాట. ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసి ప్యాకేజింగ్. సో ఫస్ట్ ఆర్డర్ ఇది. నేనే డెలివరీ చేసుకోవాలి. నేనే డెలివరీ బాయ్‌ని. ప్రొడక్ట్ డెలివరీ చేసేవాళ్ళు ఎవరూ లేరు. సో నేనే చేయాలి. ఇప్పుడు దాన్ని పార్సిల్ చేసి ఎలా ఇవ్వాలి అన్న థాట్ నాకు కీ చైన్ రెడీ అయిపోయిన తర్వాత వచ్చింది నాకు. ముందే ఆలోచించుకోలేదనమాట. సో నాకు తెలీదు ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. నా బుర్రలో బాగా వచ్చింది. ఎంత బావుందో మురిసిపోతున్నాననమాట లిటరల్లీ. సో ఫస్ట్ కీ చైన్ చేసినంత వరకు కూడా నా బుర్రలో అదే రన్ అవుతుందనమాట. నేను అనుకుంటున్నాను ఇవి తోలు తీస్తా సుధా. సో ఎంత క్యూట్ ఉన్నాయి కదా! అసలు ఎంత బావున్నాయి కదా! ఎవరో ఇచ్చిన రోజ్‌ని మనం ఇంత బాగా ప్రిజర్వ్ చేసుకోవచ్చా? అసలు ఇది ఇంతవరకు నిజంగా ఇది ఒక స్టోన్ లాగా కింద పడితే మీరు చూడండి. మరి మీకు సౌండ్ ఇనిపించిందో, ఇనిపించలేదో నాకు తెలీదు గానీ, రాళ్ళ ముక్కల్లాగా సౌండ్ వస్తున్నాయి కింద ఏస్తుంటే. అసలు అంత పర్ఫెక్ట్‌గా అవి డ్రై అయినాయనమాట. అసలు ఎంత బావున్నాయి కదా! అసలు ఎంత బావున్నాయో. ఇంకా ఈ బుజ్జి హార్ట్ చూడండి అసలు. ఎంత క్యూట్ ఉందో అసలు. నా బుర్రలో అదే ఉంది. మా అమ్మ అడుగుతుంది, "ఇప్పుడు ఎలా ఇస్తావు? మరి వాళ్ళు కూడా గిఫ్ట్ ర్యాప్ చేసుకోవాలి కదా! ఎలా ఇస్తావు? ఏంటి?" అని అడుగుతుంది. పెడదాం ఏదో ఒకటి. ఏదో ఒకటి పెడదాం. ఏదో ఒకటి ఇచ్చేద్దాం. అదే ఉంది ఇంకా. అప్పుడు మొన్న వీడియోలో చూసాననమాట. మొన్న ఇన్‌స్టా రీల్స్‌లో చూసాను. మనం ఇప్పుడు పర్పుల్‌లో ఏమైనా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా అవేంటి ఎట్లా వస్తాయి? ఏదో సంథింగ్ అదొక
కట్టింగ్ షేప్లో ఒక పేపర్ పెడతారు కదా ప్రొడక్ట్స్కి చుట్టి. సో అట్లా ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది అందులో వచ్చిందనమాట. నేను అందులోకి వెళ్ళి అక్కడ ఏదో సంథింగ్ అదొక లైట్ కలర్ పేపర్ ఉంటే ఆ పేపర్ని కట్ చేసేసి దీన్ని అందులో పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నా. నేను ఫోటో తీయడం కూడా సింపుల్గా ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టకుండా తీస్తుంటే మా అమ్మ అంది, నీట్గా పెట్టి తీయి, ఎలా పడితే అలా ఎందుకు తీస్తున్నావు అని మా అమ్మ అందనమాట. సో అప్పుడు మళ్ళీ నేను పైకి వచ్చి ఆ లైట్ సెట్ చేసి దానికి మళ్ళీ సెపరేట్ అదొక హీరోయిన్ మెటీరియల్ లాగా దానికి మళ్ళీ నేను ఒక ఫోటో షూటు వీడియో షూటు తీసి అప్పుడు నేను ఇంకా ఆ బుర్రలో ఉన్నాను. ఈలోపు మా చెల్లి క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉండేదన్నమాట. ఈ మధ్య చేయట్లేదు. నేను అన్నాను అనమాట, చెల్లి నీ అంత క్రాఫ్ట్ చేసేవాళ్ళు అసలు ఈ భూలోకంలోనే ఎవరు లేరు, నువ్వే నాకు ఏదో ఒకటి చేసేయని చెప్పేసి నేను మా చెల్లిని అడిగితే, మా చెల్లి మమ్మీ ఇద్దరు కలిసి ఇదేంటో తెలుసా, ఇదొక నెమలి రంగుది ఇదొక శుభలేఖ. సో మా ఇంట్లో వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఏంటంటే మా అమ్మ దాస్తుంది, ఏదో దానికి ఉపయోగపడతాయి కదా అని దాస్తుంది అనమాట. సో మా చెల్లి ర్యాండమ్గా ఇది సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో షార్ట్స్ ఎతికి ఏదో ఒకటి చూసి చేద్దామని చేసి ఒక చిన్న క్యూట్ పాకెట్స్ వేసేసి ఒక ట్రయాంగిల్ షేప్లో గిఫ్ట్ ర్యాప్లా తయారు చేస్తానక్క, నువ్వు ఈ లోపు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి అందనమాట. నేను ఈ లోపు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే లోపు మా చెల్లి వచ్చి, నేను రెడీ చేసేసాను, నువ్వు రా ఫోటో తీస్తావేమో తీసేసుకో, నేను ర్యాప్ చేసేస్తాను, ఇది కొంచెం హార్డ్గా ఉందని చెప్పేసి అనిందనమాట. సరే చేసేవే ఏదో ఒకటి అని చెప్పేసి అన్నాక దానికి మళ్ళీ సాటిన్ క్లాత్ ఏదో ఒకటి పెట్టాలి. దాన్ని ర్యాప్ చేయాలంటే గట్టిగా సాటిన్ క్లాత్ పెట్టాలి. అప్పుడు మళ్ళీ మా మమ్మీ దగ్గర సాటిన్ క్లాత్స్ ఏవో ఉంటే అవి నేను చూసి మా చెల్లికి అయితే ఇవ్వడం జరిగిందనమాట. అవి మరి ఎక్కడ ఉన్నాయో మరి. సాటిన్ క్లాత్స్ని అయితే నేను మా చెల్లికి ఇస్తే మా చెల్లి ర్యాప్ చేసేసింది. దీని ఫోటోషూట్ కోసం నేను యూజ్ చేసింది అయితే ఈ చిన్న బాస్కెట్. ఇది నాకు నా ఫ్రెండ్ ఇది వరకు ఒకసారి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో గిఫ్ట్ అంటే సంథింగ్ ఏదో ఫంక్షన్ ఏదో ఇందులో చాక్లెట్స్ ఏవో పెట్టి తీసుకొస్తే ఈ బుట్టలో నేను ఏం పెట్టానంటే మావి దేవుడు గదివి కర్టెన్స్ ఉన్నాయి గైస్, గోల్డ్ కలర్లో. ఇదిగోండి, మొన్న దేవుడి గది క్లీన్ చేస్తున్నప్పుడు మొత్తం వీటిని వాష్ చేసామన్నమాట. వెంటనే పట్టుకొచ్చి ఇందులో పడేసి పర్ల్స్ ఉన్నాయి. సో నాకు రెజిన్ ఆర్ట్ కిట్లోనే నాకు ఏంటంటే చిన్న బాక్స్లో పర్ల్స్ వచ్చినాయి అనమాట. సో ఈ పర్ల్స్ని వేసి నేనైతే ఒక ఫోటో షూట్ చేసినట్టుగా చేశాను అనమాట. పర్ల్స్ వేసి అన్నీ పెడుతున్నాను అనమాట. పెట్టినాక మరి ఫస్ట్ ఆర్డర్ కదా, లోగో ఏదో ఒకటి ఉండాలి. మరి అసలు లోగో లేకుండా ఒక థ్యాంక్ యూ కార్డు కూడా లేకుండా అసలు ఎట్లా ఇస్తామని నాకు డౌట్ నాకు తట్టిందనమాట. అప్పుడు నా ఈ బుర్రకు వచ్చిన ఐడియా ఏంటంటే, మా చెల్లి వాళ్ళకి మొన్న ఫేర్వెల్ పార్టీ జరిగింది. వాళ్ళు ఇన్విటేషన్కి కొన్ని కార్డ్స్ కొట్టించారు, అవి చాలా మిగిలిపోయినాయి. అవి నాకు తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట. సో వెనకాల వైట్ కలర్లో ఉంది, నువ్వు పెయింటింగ్ వేసుకుంటావా వేసుకో, చాలా స్టిఫ్గా ఉన్నాయి, వాడుకో అని చెప్పేసి అంది. సో నాకు వెంటనే తట్టిన ఐడియా ఏంటంటే, వెనకాల ఎంటీగా ఉంటుంది కదా, సో ఇది కట్ చేసి ఇక్కడ కరుణ ఆర్ట్ వర్క్స్ అని చెప్పి రాసేద్దామని ఫిక్స్ అయ్యా. సో మా చెల్లి ఇన్స్టెంట్గా వచ్చిన ఐడియా ఏంటంటే, ఇక్కడ ప్లేస్ కొంచెం ఎంటీగా ఉంది కదా, ఇక్కడ చిన్నగా కట్ చేద్దాము, ఆ ఫ్రంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కింద ఉంటుంది అది అట్లా ఉంచుకుందాము, సో అక్కడ నువ్వు నీ సిగ్నేచర్ పెట్టు అనేసి అందనమాట. అప్పుడు మళ్ళీ ఇంత షేప్ని కట్ చేసి దాని మీద మళ్ళీ కరుణ వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్డరింగ్ అని చెప్పి నేను సైన్ పెట్టి ఈరోజు డేట్ వేసి నేనైతే అక్కడ గమ్ పెట్టి అంటించేసాను అనమాట. సో నా ఫస్ట్ ఆర్డర్ వెనకాల ఇంత తతంగం అయితే జరిగింది. అండ్ ఈ రెజిన్ కీ చైన్స్ తయారు చేయడం అనేది లిటరల్లీ సో ఈజీ, అంటే అలవాటు అయిన వాళ్ళకి చాలా ఈజీగా ఉండొచ్చు మేబీ. సో ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం ఎందుకంటే కొంచెం యాంగ్జైటీ లేదా నర్వస్నెస్ అనేది వస్తుంది కదా, సో అట్లా నాకు అనిపించింది అనమాట. సో ఈరోజు మార్నింగ్ నేను డెలివరీ ఇచ్చేసాను, ఇప్పుడు వచ్చింది ఈ రోజ్, మేము ఆర్డర్ పెట్టిన రోజ్ పెటల్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి అనమాట. ఇది కనుక మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇది యాక్చువల్లీ ఏంటంటే టీకి యూజ్ చేస్తారనమాట ఈ రోజ్ లీవ్స్. ఇది వాడు ఇచ్చింది కూడా అందుకే అనమాట. సో చూడండి ఈ స్మెల్ కూడా ఎట్లా వస్తున్నాయంటే, మనం రోజ్ వాటర్ యూజ్ చేస్తాం కదా, సో ఆ రోజ్ వాటర్ ఆ రోజ్ పౌడర్ మన ఫేస్కి రాసుకుంటాం చూడండి, అలాగా స్మెల్ వస్తుంది అనమాట. సో సరేలే ఇంకా ఏదో రకంగా మనకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను ఇంక దీన్ని వెనక్కి నేను రిటర్న్ అయితే పెట్టలేదు. జస్ట్ ఇది నాకు 90 రూపీస్కి మీషో నుంచి అయితే వచ్చింది. అది ఏం మెంటల్ ఏంటి అసలు నీకు, విసురుతున్నావు అలాగా.
సో అట్లా జరిగినాక ఇంతకీ ఆ అమ్మాయిది తను నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట. సో ఇంటర్లో డ్రాప్ అవుట్ అయిపోయింది అనమాట. సో అప్పటికి ఇప్పటికి మాకు అసలు మాటలు చాలా తక్కువ ఉండే. సో తను నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నేను ఏం పెట్టినా సపోర్ట్ చేసి కొంచెం బాగా మాట్లాడేది అనమాట. సో ఒక ర్యాండమ్ డే ఇట్లా ఆర్డర్ కావాలనింది. తనది యాక్చువల్గా కొంతమూరేనంట. సో నేనే వెళ్ళాలి కదా, సరే రెడీ అవ్వి వెళ్దామని చెప్పేసి నేను ఫ్రెష్ అయ్యేసరికి తనే అంది, నాకు కాతేరులో చిన్న పని ఉంది కన్నా నేను వస్తున్నాను. సో అలా నేను ఆర్డర్ని తీసేసుకుంటాను సో అని చెప్పేసి తను సరే అందనమాట. సరే అంటే సరేలే అయితే నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే రావాలో చెప్పు, పోనీ నేను వస్తాను అనేసి అంటే నేను ఆన్ ది వేలో ఉన్నాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని చెప్పేసి అనింది. సో సరేలే నేను తాపీగా ఇంకా కిందకి వెళ్ళాను. ఇంకా రెడీ అవ్వలేదు, బొట్టు లేదు, ఏమీ లేదు, జస్ట్ అప్పుడే ఫ్రెష్ అయ్యి నేను ఇంక వీడియో షూట్లో ఉన్నాను అనమాట. కిందకు వచ్చి మా అమ్మ మామిడికాయలకు వస్తే అవి తింటున్నాను అనమాట. ఈలోపు తిన్న మామిడికాయ తొక్కలు పడేద్దామని నేను రోడ్డు మీదకి వెళ్తే ఆ అమ్మాయి అక్కడ నుంచొని ఉంది. అక్కడ బైక్ పక్కన అట్లా నుంచొని ఉంది, మా ఎదురుగుంట ఇంటి దగ్గర నుంచొని ఉందన్నమాట. కరుణ అంటుంది. వస్తున్నా అంటే నాకు అప్పుడు ఏం చెల్తుంది, ఆ పిల్లని ఇంటికి పిలవాలని కూడా నాకు ఆ టైంలో అనిపించలా. వస్తున్నాను 5 minutes వస్తున్నాను అనేసి అన్నాను. ఎందుకంటే నేను ఇంకా ప్యాక్ చేసింది, నేను వీడియోయే తీయలేదు, ఇంకా నేను ఒక ఫోటో కూడా తీసుకోలేదు నేను ఇంకా అని చెప్పేసి పైకి వచ్చి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా సరే పైకి పిలుద్దామని చెప్పేసి నేను పైకి పిలిచి వాటర్ తాగు అని చెప్పేసి కొంచెం మాటలు మాట్లాడి తన ఆర్డర్ చూసి అసలు చాలా బాగుంది కన్నా, అసలు నేను ఎంత రేంజ్కి నేను ఎక్స్పెక్ట్ అయితే చేశానో అంతే నాకు నా ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయింది. అసలు మ్యాడ్ ఉంది అసలు అని చెప్పేసి అనింది అనమాట. సరేరా, ఇది నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ ఆర్డర్ అనమాట. చిన్న రివ్యూ ఇయ్యి, ఎలానో ఇంటికి వచ్చావు కదా, చిన్న క్లిప్ నీకు ఎట్లా అనిపించింది ఏంటనేది వీడియో ఇవ్వంతే. మాస్క్ పెట్టుకుంది అమ్మాయి, కొంచెం సోషల్ యాంగ్జైటీ కొంచెం ఎక్కువ అనమాట. సో మాస్క్ తీవా అంటే లేదు కన్నా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనింది. సరే అయితే అట్లనే చెప్పు, చిన్న వీడియో మాదిరిగా అని చెప్పేసి నేను అన్నాను. ఆ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. తీయవా ఇది ఇప్పుడు? సరే అది తీసుకురా, సరే యాడ్ చేసావా? ఒక చిన్న రివ్యూ లాగా చెప్పు అంతే, ఓకేనా? చిన్నగా టెన్షన్ కూడా అంటే ఇది నా ఫస్ట్ ఆర్డర్ కదా, కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి. నేను అసలు మొన్న అనుకున్నా, అసలు ఈవెన్ నేను ఒక 3 months నుంచి వెయిట్ చేస్తున్నా ఆర్డర్స్ కోసం ఏమైనా వస్తాయా అని. ఫస్ట్ నీదే అనమాట. నాకు టెన్షన్ ఏంటంటే నేను ఫస్ట్ చేస్తే ఎట్లా అంటే ఇది ఫెయిల్ అయింది, గ్రీన్ వచ్చింది చూడు. సో మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేసి అవి ఆరవని నాకు మళ్ళీ టెన్షన్ అసలు. వద్దు జస్ట్ పట్టుకో చాలు. మళ్ళీ సరే అట్టు పెట్టావా, ఎలా ప్యాక్ చేయాలి? ఓకే చూపి, లైట్ అయ్యవా కొంచెం, 2 వచ్చాయి. ఓకే ఏదో ఒకటి చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నచ్చిందా నచ్చలేదు అన్నట్టు. ఓకే స్టార్ట్, రెడీ. చాలా అంటే చాలా థ్యాంక్స్, నాకు చాలా బాగా నచ్చింది. నీ ఆర్ట్ వర్క్ మొత్తం, ఆ స్ట్రక్చర్ మొత్తం అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సేమ్ ఆర్డర్ నాకు ఇంకోటి కూడా కావాలి. ఓకే తను ఇప్పుడే మనకి ఫ్లవర్స్ ఇచ్చిందనమాట. సో నెక్స్ట్ మనకి ఆర్డర్ కోసం నేను అసలు అది ప్రాసెస్ వీడియో కూడా తీయలేదు తెలుసా, ఇంకా ఖాళీ లేదు, ఇంకా నాకు అవుతుంది అవ్వదన్న టెన్షన్ అనమాట. తను మనకి ఫ్లవర్స్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఆర్డర్ కూడా మనం తనకి ఇవ్వబోతున్నాం, బోనీ. సో థ్యాంక్ యూ సో మచ్ నా పేజ్ నుంచి నువ్వు ఆర్డర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ రా. సో ఫెల్ సో హ్యాపీ, నాకు ఎంత షై. సో ఏంటంటే చాలా బాగా అనిపించింది అనమాట ఆ పిల్ల చెప్తున్నప్పుడు. సో అండ్ మా అమ్మ మా చెల్లి హెల్ప్ చేయకపోతే ఈరోజు నేను ఈ ఆర్డర్ని కంప్లీట్ చేయకపోతుండే. బికాజ్ ఐఎమ్ జస్ట్ నేను ఎందుకు ఏమన్నా సరే ఎవరైనా నన్ను ఏదైనా చేయమన్నా, లేకపోతే సంథింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వర్క్ కానీ, అదైనా ఆర్ట్ కానీ, ఏదైనా రికార్డ్ వర్క్ కానీ, నేను మనీ ఎర్న్ చేసే ఏ పని అన్నా సరే నేను అది ఒక స్టెప్ ముందుకు వేస్తున్నానే అంటే దట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అండ్ మై సిస్టర్. బికాజ్ వాళ్ళు చాలా సపోర్టివ్ అనమాట, చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నాకు ఏదైనా తెలియకపోయినా వాళ్ళు ఉన్నారు, నాకు ఏదైనా తెలియకపోతే వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ ఒక హ్యాండ్ పడితే నాది అయిపోతుంది అన్న ధీమాతో
ఇంకో గంటలో ఆ ప్రోడక్ట్ గాని, ఆ ప్రాజెక్ట్ గాని నేను ఇచ్చేయాలన్నా నేను ఒప్పుకుంటా. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేనది మనీ గురించని కాదు. జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ టు డూ. సో, ఏదన్నా ఆపర్చునిటీ వస్తే నేను దాన్ని యూజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా చూస్తాను గైస్. వద్దు, ఎందుకు, అలసిపోయాను కదా అట్లా ఏముండదనమాట. ఇన్‌ఫాక్ట్ ఏదైనా రికార్డ్స్ గానీ, ఏమన్నా ఉన్నా గానీ మా అమ్మ అంటది, "కాలేజ్‌కెళ్తున్నావు, అటు ట్యూషన్స్, అంటే ఇంట్లో పనులు చేసేస్తావంటే అట్‌లీస్ట్ కొంచెం సాయం చేయడానికన్నా ఉంటది కదా! సో, ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు ఎందుకు రికార్డ్ ఒప్పుకోవడం అవసరమా? చేయనొప్పి కదా! ఇన్ని తలకాయ నొప్పులు ఎందుకు" అని అంటారు. బట్ మనం వినము. అది ఏదన్నా నా వరకు వచ్చింది అంటే నన్ను నమ్ముకొని ఎవరన్నా అది చెయ్యక్క, ప్లీజ్ అక్క అని అన్నారంటే ఐ విల్ డూ ఇట్. ఇంక నేను చేసేస్తాను అంతే ఇంకా. అది నైట్ పడుకోకుండా చేసిన రోజులే ఉన్నాయసల. అది ఈవెన్ నాకు ఒక రూపాయి తెచ్చి పెట్టకపోయినా నేనెంత 100% ఇవ్వాలో అంత 100% నేనిస్తాను. అలాంగ్ విత్ మై పేరెంట్స్ సపోర్ట్ అనమాట. సో అలా మా చెల్లి ఈరోజు గిఫ్ట్ ర్యాప్ చేసి తను ఒక మాట అంది. అసలు గిఫ్ట్ ర్యాప్ నేను చేయించుకోవాలి కదా! ఇప్పుడు దీన్ని ఎలా చేయించాలిరా దేవుడా అని నేను ఆలోచిస్తున్నాను. కానీ గిఫ్ట్ ర్యాప్ కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది కరుణ. నాకు చాలా నచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి అంది. అప్పుడు మా చెల్లి చేసింది ఇట్లా అని చెప్పేసి నేను అన్నాననమాట. సో, నా ఫస్ట్ ఆర్డర్ అయితే అట్లా జరిగింది. అండ్ కమింగ్ టు అవర్ మెయిన్ థింగ్ ఏంటంటే, తను వస్తూనే "నువ్వు ఏదో బాక్స్ ఏది? కనిపియట్లేదు." ఎక్కడుంది? చెల్లి దయచేయదు గైస్. చెల్లి ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది. ఎస్. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. సో ఏంటంటే తను రాగానే తను ఏమందంటే నేనే అన్నాననమాట. సో నేను ఆల్రెడీ నీకు ఇన్‌స్టాలో అంటే స్టోరీస్ అవి పెట్టేసాను కదా! నువ్వు ఆల్రెడీ కీ చైన్స్ అవన్నీ చూసేసి ఉంటావు. సో ఇప్పుడు మళ్ళీ స్పెషల్‌గా గిఫ్ట్ ర్యాప్‌లో ఓపెన్ చేస్తున్నావు కదా! అంటే నేను అవన్నీ చూసే నేను నీకు ఇంకొక ఆర్డర్ ఇద్దామని చెప్పేసి రోజ్ పెటల్స్ కూడా నేను తీసుకొనొచ్చాను కరుణ అని చెప్పేసి చిన్న కవర్‌లో రోజ్ పెటల్స్ అయితే తీసుకొచ్చిందనమాట. అండ్ షీ ఆర్డర్డ్ అనదర్ పీస్ ఫర్ మెంటలా మాట్లాడుతుంటే మధ్యలో ఏంటి తిక్కల దానిలాగా. తనేంటంటే వెంటనే వచ్చి నాకు రోజ్ పెటల్స్ నేనే తీసుకొచ్చాను. సేమ్ నాకు ఇందులోనే పెద్ద హార్ట్ షేప్‌లో నాకు సేమ్ కీ చైన్‌లా కావాలి. చేసేయి కరుణ. నాకసలు చాలా అంటే చాలా బా వచ్చింది. ఆ పర్ఫెక్షన్ గాని నాకైతే చాలా బా నచ్చింది. ఇదిగోండి 2 రోజెస్ అనుకుంటా ఇవి. డైరెక్ట్ పెటల్స్‌తో సహా ఇవి ప్రిజర్వ్ చేసిందనమాట తను. యెస్. సో తను అడిగింది ఎప్పటికి కావాలి అని అడిగితే జూన్ 10థ్‌కి నాకు కావాలి అని చెప్పేసి అనంది. సరేరా అని చెప్పేసి అన్నాను. సో మరి తన ఇంటికొచ్చి మరి తన ఆర్డర్‌ని రిసీవ్ చేసుకుంది కదా! సో మనం షిప్పింగ్ ఛార్జెస్ అవి వేయకూడదని చెప్పేసి నేను షిప్పింగ్ ఛార్జెస్‌ని మైనస్ చేసి ఓన్లీ ప్రొడక్ట్‌కి మాత్రమే ఛార్జ్ చేసి తీసుకున్నాను. ఇంత చెప్తుంది. ప్రొడక్ట్ ఎంత? ఎంత? అది చెప్పను. సో గెస్ చేయండి. నేను చేసిన ప్రొడక్ట్ నేనక్కడ పెడతాను. అండ్ నేనెంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఈ ప్రొడక్ట్ చేయడంలో అనేది కూడా నేను మీతో డిస్కస్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేనెంత ఛార్జ్ చేసుంటాను ఏంటి అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్‌లో గెస్ చేయండి. సరిగ్గా గెస్ చేసిన వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తాను ఫర్ షూర్. డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇస్తా. నట్స్‌ది ₹50 చాక్లెట్ ఏదో అనుకుంటా. సరిగ్గా గెస్ చేసిన వాళ్ళకి నేను చాక్లెట్ అయితే ఇస్తాను. సో మా అమ్మ చెప్పినా, మా అక్క మెసేజ్ చేసినా, మా చెల్లి మెసేజ్ చేసినా నేను ఇవ్వను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నేను ప్రొడక్ట్ ఎంత చార్జ్ చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. అండ్ ఆ ప్రొడక్ట్ డీటెయిల్ కామెంట్ చేసినా సరే నేను దట్స్ ఎ నో. సో వీడియో చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాననమాట. సో ఐయామ్ సో హ్యాపీ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ ఆర్డర్ వెరీ సక్సెస్‌ఫుల్. సో చాలా అంటే చాలా బా అనిపించింది. సో తను ఆ మూమెంట్‌లో మాట్లాడి చిన్నగా ఆ మూమెంట్‌లోనే నాకు ఫోన్‌పే ద్వారా మనీ అది సెండ్ చేసి లిటరల్లీ తనంది వర్క్ స్టార్ట్ చేశాక చెప్పు కరుణ నేను హాఫ్ ది పేమెంట్ ఏసేస్తాను అని. ఈవెన్ నేను ఏదైనా రికార్డ్ స్టార్ట్ చేసినా ఏం చేసినా సరే పేమెంట్ అనేది అంటే ఫస్ట్ హాఫ్ పేమెంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాననమాట. హాఫ్ అమౌంట్ ముందు పే చేయాలి. సో ఈ ఆర్డర్‌కి అట్లా తీసుకోవాలా. ఎందుకంటే నా బుర్రలో ఒకటే ఉంది. నేను వర్క్ స్టార్ట్ చేయలేదు. ఇది రెజిన్ ఆర్ట్ రికార్డ్ కాదు. ఈ రెజిన్ ఆర్ట్ ఇప్పుడే నేను మొదలెట్టకపోతే అది ఎప్పుడు కారుతదో నాకు తెలీదు. గమ్మున చేసేయాలి. ఇదే నడుస్తుంది నా బుర్రలో. ఇంక నేను హాఫ్ పేమెంట్ కూడా నేను తీసుకోలేదనమాట. సో
ఫస్ట్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ అయితే అట్లా జరిగింది. అండ్ తను నాకు సెకండ్ ఆర్డర్ ఇచ్చినాక మీరు చూడాలి. తను ఒకటేంది, నేనే ఫస్ట్ కన్నా, నేనే ఫస్ట్, అసలు బోనీయే అసలు నేనా, అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు అని చాలా బాగా మాట్లాడింది అనమాట. సో ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఒక హార్ట్ ఫెల్టింగ్ మూమెంట్ అనమాట. సో దట్స్ హౌ మై ఫస్ట్ రెజిన్ ఆర్ట్ వర్క్ వాస్ కంప్లీటెడ్. సో మీకు కనుక ఇటువంటి రెజిన్ ఆర్ట్ కీ చైన్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ఏమైనా కావాలి అంటే జస్ట్ డూ కమెంట్, ఆర్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఐడి కూడా నేను అక్కడ ఇస్తాను. జస్ట్ ఒక చిన్న జర్నీలా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐ హ్యావ్ టూ మెనీ ఇంట్రెస్ట్, కానీ నాకు ఒకదాన్ని నేను ఎంచుకొని ఒక్కొక్కటి నేను దాన్ని అందులో అడుగు వేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేబీ ఐ థింక్ ఒక 6 months బ్యాక్ నేను అనుకున్నా ఇలాగా రెజిన్ ఆర్ట్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. సో నేను కూడా ఒక చిన్న బిజినెస్లో స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఇట్లా ఏదో ఒక వీడియో తీయాలని నేను అనుకున్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ మేనిఫెస్టెడ్ దిస్ just because of my mom's support. So thank you so much for my family for supporting me. And ఇంత లొడ వాగుతానే ఉన్నాను వీడియో అంతా కూడా. సో సెకండ్ ఆర్డర్ నేను తీయడానికి ట్రై చేస్తాను వీడియో. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేక్ మోర్ ఆర్డర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నాకు మొన్ననే గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ బికాజ్ అట్లా సాగుతుంది. సో మీరు కనుక ఇటువంటి అన్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.